కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిపిఐ చేపట్టిన పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తూ ధరల నియంత్రణ, ఉపాధి, నాణ్యమైన విద్య, వైద్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12న బద్వేల్లో జరిగే సిపిఐ బహిరంగ సభను సెప్టెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటైనా నెరవేర్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ చెప్తా ఉన్నారు 3 సంవత్సరాల ఈ యొక్క కాలంలో మేము బాగా అభివృద్ధి చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇవాళ బద్వేల్ పట్టణం తీసుకుంటే బద్వేల్ పట్టణంలో 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మేము బద్వేల్ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు రండి, బద్వేల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికారులు, మున్సిపాలిటీ అధికారులు మేము ఇక్కడే ఉన్నాం. లక్ష్మీపాలెంకు మీరు రండి, ఏమాత్రం మీరు అభివృద్ధి చేశారో చూడండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు రోడ్లు వేస్తే డ్రైనేజ్ లేదు, డ్రైనేజ్ వేస్తే రోడ్డు లేదు, రోడ్డు ఉంటే శ్మశానం లేదు, శ్మశానం ఉంటే రోడ్డు లేదు. ఇవాళ ఉన్నటువంటి బద్వేల్ పట్టణం అంతా కూడా అస్తవ్యస్తంగా వ్యవహరిస్తూ ఉంది. బద్వేల్ పట్టణం అంతా అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాలి. మీరు తెచ్చినటువంటి ఒకసారి 130 కోట్లు, ఒకసారి 100 కోట్లు, ఒకసారి 32 కోట్లు, ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడే పెద్ద దేవాలయం ఉంది లక్ష్మీపాలెంలో. ఈ దేవాలయం చుట్టూ కూడా మురికి చేరుకొని ఉంది. ఏమి జరుగుతూ ఉందో కూడా ఈ ప్రాంత ఇన్ఛార్జ్ అయినటువంటి సూర్యనారాయణ రెడ్డి గారికి కనపడడం లేదా అని అడుగుతున్నాం. అట్లాగే ఆర్టీసీ బస్టాండ్ వెనక శివాలయం రోడ్డులోకి ఎప్పుడైనా కానీ ఆయన పోతే కనుక ఆ రోడ్డు ఎంత దుర్మార్గంగా ఉందో, ఎట్లా మురికి చెత్త పేరుకొని ఉందో కూడా కనపడుతుంది. బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి 38 వార్డులకు సంబంధించిన దాంట్లో ఏ ఒక్క వార్డులో కూడా 30% కూడా అభివృద్ధి జరగలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.